ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरून् श्रीयुतपदकमलम् श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः। नमो ब्राह्मण्यदेवाय को ब्राह्मणहिताय च जगद्विताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పావు కృష్ణారాధ్య, వండర్ఫుల్. మనము ఇక్కడికి వెళ్ళిపోదాము. 4.2 మనం ఈరోజు 4.2లో ఉన్నాము. శ్లోక నెంబర్ 4.2. నిన్న చెప్పుకున్నది మీకు అందరికి గుర్తే ఉండుంటుంది. నిన్న ఏం చెప్పుకున్నాం అనేది, నిన్న ఆ పరంపర చెప్తున్నారనమాట. ఎంత స్ట్రాంగ్గా ఉంది పరంపర అనేది చెప్పుకుంటూ వచ్చాడు కృష్ణ. ఎంత స్ట్రాంగ్గా ఉందంట, ఎన్నో ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నేను సూర్య భగవాన్కి చెప్పాను ఈ నాలెడ్జ్, ఈ సైన్స్, ఇది శాస్త్రం, సైన్స్ తెలుగులో శాస్త్రం అంటారు. ఈ సైన్స్ని నేను సూర్య భగవాన్కి చెప్పాను. ఆ తర్వాత సూర్య భగవానుడు మనువుకు చెప్పాడు. ఆ మను నుంచి ఇక్ష్వాకు త్రేతాయుగంలో ఉన్న మొదటి వాడైన ఇక్ష్వాకు వంశానికి చెందిన వాళ్ళకి చెప్పాను, ఆ రాజుకు చెప్పాను. ఆ ఇక్ష్వాకు నుంచి ఇంకా అది చైన్ కట్ అయిందా లేదా తెలీదు, అక్కడి నుంచి వస్తుంది. సో అలా చెప్పుకుంటూ వచ్చాను అని దాని స్ట్రాంగ్నెస్ చెప్పాడు. అప్పుడు ఫస్ట్ సూర్య భగవాన్ చెప్పేటప్పుడే బ్రహ్మకు కూడా చెప్పాడు. అందుకే మనదేంటి, బ్రహ్మ నుంచి వచ్చింది మనకి నాలెడ్జ్.
బ్రహ్మ నుంచి మనకు నారద మహర్షి నుంచి అలా పాస్ ఆన్ అవుతూ వచ్చిందనమాట మనకి నాలెడ్జ్. సూర్య భగవాన్ చెప్పేటప్పుడే బ్రహ్మ కూడా చెప్పాడు. సో ఇప్పుడు ఈరోజు 4.2లో ఏం చెప్తున్నాడు అనేది చూద్దాం. ఎందుకు 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 మళ్ళీ వచ్చాడు కృష్ణ? ఈ ష- ఈ షా ఈ సైన్స్ ని మళ్ళీ ఎందుకు కృష్ణ తీసుకొచ్చాడు అని ప్రశ్న అన్నమాట, ఎందుకు అనేది. సో ఇది ఇప్పుడు నాకు తెలిసి చాలా మందికి వచ్చు అనుకుంటా ఈ శ్లోక, కదా? చాలా మందికి వచ్చు కదా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. ఇప్పుడు ఈ శ్లోకాల 4.2 శ్లోకాల ఉన్నాము మనం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఓకే, ఇది అందరికి వచ్చు అనుకుంటాను, నాకు తెలిసి కొందరికి. సో ఒకసారి వచ్చిన వాళ్ళని అడుగుదాము, తర్వాత మళ్ళీ రిపిటిషన్ ద్వారా నేను మీకు చెప్తాను. ఓకే, ఆహ్లాద్ మాతాజీ చెప్తున్నారా? పేరు ఫస్ట్ ఆహ్లాద్, తర్వాత యశ్వంత్. మాతాజీ యశ్వంత్. ఆహ్లాద్ చెప్పు. ఏవం పరం ప్రాప్తం ఇమం రాజస్యో విదుః సకాలే నేహమహతా యోగో నష్టః పరంత. మాతాజీ చెప్పు. సెకండ్ థర్డ్ ఫోర్త్ మాతాజీ, సెకండ్ థర్డ్ ఫోర్త్ లైన్ మంచి చెప్పలేదు. సరిగ్గా చెప్పలేదు. సో ముకుంద ప్రియకి తర్వాత అడుగుదాం. ఓకే, సో ధృవ చెప్తాడేమో. ధృవ చెప్పు. Yes, Mataji. Evam para एवं परंपरा प्राप्तम इमं राजस्य यो विदुः सकालेन महता योगो नष्ट परंतपा. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఎవరు? ఓకే, వర్ణిక అండ్ సన ఇద్దరు, తర్వాత అతుల్య. ఓకే, వర్ణిక సన. ఇంకా రాలే వర్ణిక? సరే, వర్ణిక వచ్చాక చెప్తూ నువ్వు. అతుల్య చెప్పు నాన్న. ఏవం పరంపరా ప్రాప్తం एवं परापरा प्राप्तम ఏవం పరంపరా ప్రాప్తం एवं పరంపరా ప్రాప్తం परापरं प्राप्तम పరంపరా ప్రాప్తం परंपरा प्राप्तम ఇమం రాజర్షయో విదుః इमं राजस्य यो विदुः సకాలే నేహ మహతా सकाले महता యోగో నష్టః పరంతప. योगो नष्टः परन्तप. చాలా బాగుంది ప్రభు, మీది వాయిస్ చాలా బాగా చెప్తారు ప్రభు. అందరు చక్కగా వినుంటారు, రైట్? నెక్స్ట్ పోగుల కృష్ణ, చెప్తావా? చెప్తా మాతాజీ. ఓకే, ఏవం एवं పరంపరా ప్రాప్తం పరంపరా परंपरा ప్రాప్తం ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః
పరంతప. పరంతప. ఎవరు చెప్తారు నెక్స్ట్? మాతాజీ. దీత్య చెప్పు నాన్న. మాతాజీ. ఎవరు? కృష్ణారాధ్య. చెప్పు నాన్న, కృష్ణారాధ్య చెప్పు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజసయో విదుః సకాలేన మహతా యోగో నష్ట పరంతప. థర్డ్ లైన్ పోయింది. సకాలే నేహ మహతా. సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. వెరీ నైస్. ఓకే. మాతాజీ చెప్పు నాన్న ముకుందప్రియ. ఇంకోసారి చెప్పచ్చా? చెప్పు, ఇంతకుముందు తప్పులు పోయాయి చాలా. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకలేన మతా సకాలే నేహ మహతా. సకాలే నేహ మహతా యోగ నష్ట పరంతప. యోగో నష్ట పరంతప. ఓకే, నెక్స్ట్ యోగో ఉన్నారు? మాతాజీ. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఓకే, ఇక్కడ మనం దీని గురించి ఇది ఒకసారి ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు ఎవరంటే ఈరోజు మనము దీత్యాన్ని అడుగుదాం. దీత్య ఇంగ్లీష్లో చెప్పేది. This supreme science was thus received through the chain of disciplic succession, and the saintly kings understood it in that way, but in course of time the succession was broken, and therefore the science as it is appears to be lost. వెరీ నైస్, వెరీ నైస్. తెలుగులో చెప్పు. ఇంగ్లీష్ కాదు, తెలుగులో చెప్పు. ఓ శత్రువులను జయించేవాడా, రాజఋషులు ఈ విధముగా ఋషులు ఈ విధముగా యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది ఈ లోకంలో లుప్తమైపోయినది అంటే క్షీణించిపోయినది అంటే లాస్ట్ పోయినది. సో ఇక్కడ దీని గురించి ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి మీరు. ఏంటంటే ఇక్కడ ఇక్ష్వాకు నుంచి వచ్చింది కదా మనకి. ద్వాపర తర్వాత ఇక్ష్వాకు త్రేతాయుగం వాడు. తర్వాత ద్వాపర యుగంలో వచ్చేసరికి అది లాస్ట్ పోయిందంట. త్రేతాయుగంలో ఉండింది. తర్వాత ద్వాపర యుగం ఎట్లా అంటే కలియుగం 4,30,000 అంటూ 32,000. ఈ 4,32,000 ఇంటూ 2 చేస్తే నీకు ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ద్వాపర యుగము 4,32 ఇంటూ 2. అదే త్రేతాయుగం 4,32 ఇంటూ 3. అట్లా 3 times 2 times అట్లా మనది తగ్గిపోతుంది అన్నమాట కాలం. 4,32,000 మాత్రమే లాక్స్ సంవత్సరాలు మాత్రమే ఈ కలియుగం ఉంటుంది.
అది మనకి లెక్కల తర్వాత వస్తాయి. ఈ లెక్క ఏంటి అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే ఈ త్రేతాయుగం నుంచి ద్వాపర యుగంకి వచ్చేసరికి పోయిందంట అది. అది దాని నాలెడ్జ్, ఆ సైన్స్ పోయిందంట. సో ఈ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఎవరి చేతిలో పడిపోయింది? పోయింది అంటే పోలేదు. ఆ బుక్స్ ఉన్నాయి, భగవద్గీత బుక్స్ ఉన్నాయి, కానీ అది ఎవరి చేతిలోకి పోయింది? రాక్షసుల చేతిలోకి పోయింది. డెమోనిక్ పర్సన్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ డెమోనిక్ పర్సన్స్ చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు కదా. ఇప్పుడు నేను సపోజ్ నేను ఒక బిజినెస్ పర్సన్ అనుకో, బిజినెస్లో దాన్ని ఎట్లా ఉపయోగించాలో ఆ నాలెడ్జ్ అంతా బిజినెస్లో పెడతాడనమాట. ఈ బుక్ నాలెడ్జ్ అంతా, ఈ కృష్ణ చెప్పిన సైన్స్ అంతా ఈ బిజినెస్లో ఎట్లా ఉపయోగించుకోవచ్చో చెప్తాడు. ఎందుకంటే నేను బిజినెస్ పర్సన్ కాబట్టి. ఇంకెవడన్నా డాక్టర్ అనుకో, వాడెట్లా చెప్తాడంటే కృష్ణుడు ఒక డాక్టరు, అర్జునుడు ఒక పేషెంట్ లాగా చెప్తూ ఉంటాడు. ఇంకా వాడు ఇష్టం అనమాట. ఆ బుక్ని ఎట్లా అంటే అట్లా కిచిడి చేసేసిండ్రు అనమాట. ఇష్టం వచ్చినట్టు ఎవడిది వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పుకున్నారనమాట. ఎందుకు? ఫేమస్ అవ్వడానికి. ఇప్పుడు నేను నా ఓన్ కామెంటరీ ఇచ్చాననుకో, నా ఓన్గా ఇది ఇట్లా అట్లా ప్రభుపాద్ చెప్పినట్టు చెప్తే యాజ్ ఇట్ ఈస్. అందుకే ప్రభుపాద్ ఏం పెట్టాడు బుక్ పేరు? భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, ఎట్లున్నది అట్లా. ఏదైతే కృష్ణ ఏం చెప్పాడో, భగవంతుడు ఏం చెప్పాడో దీని లోపల అంతా అదే ఉంది అని యాజ్ ఇట్ ఈస్ అని పెట్టాడు. మిగతా వాళ్ళని చూస్తే వాడు ఇష్టం వచ్చిన భగవద్గీత వాడు చెప్పుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ సైన్స్ భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి దీంట్లో వేరే వేరే హ్యాండ్స్ ఎవరిది లేదు. ఇప్పుడు సపోజ్ మనది ఉందనుకో, మన సైన్స్ తీసుకున్నాం, ఫిజిక్స్ తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ఒక మ్యాటర్లో ఆటమ్ ఉంటుంది. మ్యాటర్ ఇస్ మేడప్ ఆఫ్ ఆటమ్. ఆటమ్ అంటే మీకు తెలుసు అనుకుంటా కదా. ఆటంలో ఏమేమి ఉంటాయి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఇది రావడానికి, ఎలక్ట్రిసిటీ రావడానికి ఒక మ్యాటర్ నుంచి, మ్యాటర్లో మళ్ళీ మీకు కండక్టర్స్, నాన్ కండక్టర్స్ ఉంటాయి. అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే మెటల్స్ కొన్ని ఉంటాయి, ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వని మెటల్స్ కొన్ని ఉంటాయి. ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వనిది ఏంటిది? వుడ్, రబ్బర్ ఇట్లాంటివన్నీ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వవు. సో అందుకే ఎలక్ట్రిసిటీ పనిచేసేటప్పుడు చెప్పులు వేసుకొని ఉండండిరా అంటారు. ఎందుకు? పాస్ అవ్వదు ఎలక్ట్రిసిటీ. వాడికి ఒకవేళ షాక్ కొట్టినా కానీ కూడా ఎత్తులోకి వెళ్ళదు. ఆ ఎలక్ట్రాన్స్ మన చేతి గుండా వచ్చి ఈ ఎత్తులోకి వెళ్ళిందంటే వాడు అక్కడికక్కడికి చచ్చిపోతాడు. మళ్ళీ ఇంకా అయిపోయింది వాడి పని. అందుకే చెప్పులు వేసుకోవాలి అని అంటారు. ఎందుకంటే అక్కడి నుంచి ఎత్తులోకి వెళ్ళదు, ఇంకా ఆ రబ్బర్ ఆపేస్తుంది ఆ ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వకుండా. సో ఇది కనుక్కోవడానికి ఎంతో మంది చేతులు ఉన్నాయి అందులో. ఒకడు కొంచెం రీసెర్చ్ వర్క్ చేసి వాడు పాపం వాడికి ఆ టైం సరిపోదు, వాడు చనిపోతాడు. చనిపోయినాక వాడు కనుక్కున్నది ఇంకొకటి పాస్ ఆన్ అవుతుంది, వాడు మళ్ళీ ఇంకొంచెం కనిపెడతాడు. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. మనకి కరెంట్ ఊరికే రాలేదు. వాడు ఎప్పటి నుంచో ఎన్నో జనరేషన్స్ నుంచి వాడు రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉంటే లాస్ట్కు ఒకడికి వాడి లక్ అన్నమాట, వాడి చేతిలో ఉంది అది. వాడు కనుక్కుంటాడు కరెంట్ ఇట్లా కనుక్కోవాలి, కరెంట్ ఇలా వస్తుంది, మనకి ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వాలి, ఇగో దానికి ఇగో ఇలాంటి మెటల్స్ వాడితే మనకి బెస్ట్, కాపర్ వైర్, అట్లా కొన్ని వాడు కనుక్కుంటాడు. కానీ ఇక్కడ కృష్ణది అట్లా కాదు. ఒకటి చేతిలో పోలేదు. కృష్ణ ఇది ఒక కాన్స్టిట్యూషన్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఆయన చెప్పినది ఫాలో అయితే నువ్వు గాడ్ దగ్గరకు వచ్చే, అంటే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆయన ప్లేస్కి. రూట్ మ్యాప్ అంటారు కదా, ఆ రూట్ మ్యాప్ నువ్వు వేరే ఎవడో కనుక్కున్నాడంటే ఎటో వెళ్ళిపోతుంది ఆ రూట్ మ్యాప్. కానీ ఆయన ఇల్లు ఆయననే ఇవ్వాలి కదా రూట్ మ్యాప్. సో అందుకోసం ఆయన ఇచ్చాడు ఇది. అరే మీరందరినీ జైల్లో పెట్టానురా, మీకు కష్టం అవుతుందిరా, మళ్ళీ ఇది మీకు రావాలి, ఇది మీరు తెలుసుకోవాలి, మీరు ఇక్కడ ఉండి ఎలా బయటపడతారు అనేది నేను ఇచ్చే, ఇది చాలా మంచి నాలెడ్జ్ ఇది.
ఈ శాస్త్రాన్ని పోగొట్టుకోకండిరా అని మనకి ఇచ్చాడు. సో అది మనకి ఇచ్చిన దాన్ని స్టార్టింగ్ బాగానే ఉంటుంది, స్టార్టింగ్ పర్సన్స్ బాగానే ఉపయోగించుకుంటారు. ఎవరు ఇప్పుడు బ్రహ్మ చేతి నుంచి విన్నవాళ్ళు, ఆ పరంపర నుంచి, ఆ పరంపర ఆ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వింటే కరెక్ట్ ఉంటుంది. ఆ చైన్ నుంచి రాకుండా వేరేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పలే, ఇప్పుడు డాక్టరు, బిజినెస్ మ్యాను, ఇంకెవడెవడో అన్ని వాడు ఓన్ ఇంటర్ప్రిటేషన్ రాస్తాడనమాట, వాడు ఓన్ది రాసుకుంటాడు. అలా రాసుకున్నాడు అనుకో ఇంకా అయిపోయింది, అది వాడు ఇష్టం వచ్చినట్టు చెప్తాడు, రాంగ్ వేలో వెళ్ళిపోతారు మనుషులందరూ, రాంగ్ వే తీసుకుంటారు భగవద్గీతని. అలా వాళ్ళ చేతిలో పడిపోయి డెమో రాక్షసుల చేతిలో అంటే అది రీజన్, అదే దాని అర్థం, అది అర్థమైందా మీకు? డిమోనిక్ పీపుల్ అంటే అది రావణ, దుర్యోధన టైపు మనుషుల చేతిలో పడిపోయింది అది. అట్లా పడిపోయినప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు, వాడు ఫేమస్ అవ్వడానికి వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటాడు. సో అలా పడిపోయింది. కానీ మన సాంప్రదాయం ఏంటి? బ్రహ్మ మధ్వ గౌడియ సాంప్రదాయం మనం అంటే ఒక పరంపర వచ్చిందన్నమాట. ఫస్ట్ బ్రహ్మ తర్వాత ఇంకొందరు మధ్యలో కొందరు ఉన్నారు, తర్వాత మధ్వాచార్య వచ్చాడు. మధ్వాచార్య నుంచి మళ్ళా గౌడియ అంటే మన చైతన్య మహాప్రభు. ఎందుకు? ఆయన బెంగాల్, గౌడ అంటే బెంగాల్ ప్రాంతంలో పుట్టాడు కాబట్టి గౌడియ సాంప్రదాయం అని అన్నారు. సో మన బ్రహ్మ మధ్వ గౌడియ సాంప్రదాయం. సో ఈ పరంపర నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ ఇస్కాన్ ఇది కాబట్టి మనది ఎక్కడ కలుషితం కాలేదు, ఇది ఫాలో అవ్వాలి. అది అందుకోసమే ఏం చెప్తున్నారు, ఇది లాస్ట్ అయిపోయింది మధ్యలో అని చెప్తున్నాడు ఇక్కడ. అది ఇక్కడ చెప్పేది యోగో నష్టపరంతప, నష్టపోయినమంట చాలా. ఈ పరంపర నుంచి వచ్చినాయి ఇవంతా పోయింది, నష్టపోయాము అని చెప్తున్నాడు ఇక్కడ. మనకు ఇది శ్లోకా చదువుతుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇది మీకు చాలా మందికి అర్థమై ఉంటుంది. ఇంకెవరికైనా అర్థం కాలేదా ఏమన్నా ఇది దీంట్లో? ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ డౌట్స్ ఇన్ దిస్? అర్థమైంది కదా. అది అంటే ఇది ఒక పరంపర నుంచి వచ్చినవి వినాలి మీరు. వేరే వేరే వాళ్ళైతే అస్సలు వినకూడదు, విన్నారంటే అయిపోయింది మీ సంగతి. అందుకోసం జాగ్రత్తగా ఉండండి. ఎవరెవరో వచ్చి ఈ భగవద్గీత చదువు అని ఏవేవో అమ్ముతూ ఉంటారు మధ్య మధ్యలో, వాళ్ళే కొనుక్కోవద్దు, ఎప్పుడు కూడా వాళ్ళే కొనుక్కోవద్దు. మనం ప్రభుపాల్ చెప్పిన ఈ సైన్స్ మాత్రమే మనం నమ్మాలి. ఎందుకంటే దీంట్లోనే ట్రూత్ ఉంది, కృష్ణ చెప్పిన ట్రూత్ ఇందులోనే ఉంది. ఇది నమ్మితేనే నీకు ఈ రూట్ మ్యాప్ ఏదైతే కృష్ణ మనకి ఇచ్చాడో టు గో బ్యాక్ టు గాడ్ హెడ్, మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి ఇదే చక్కటి దారి. మీరు వేరే వాళ్ళ తీసుకున్నామంటే ఆ దారి వేరు, మళ్ళీ మనకి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇక్కడే ఉంటాం, ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, ఇక్కడే ఉంటాం, లేదంటే కిందికన్నా వెళ్ళిపోతాం, కింది లోకాలకి. కింది లోకాలంటే ఏంటి మీకు తెలుసు కదా, నరక లోకాలు. ఆ లోకాలకు వెళ్తే చాలా కష్టం ఇంకా నీకు. ఇలాగే సేమ్ గీత మళ్ళీ మనకి వేరే లోకాలలో కూడా ఉంటుంది. అలా వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాడు, అక్కడ కూడా వెళ్తూ ఉంటాడు, వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాడు. అది. సో నెక్స్ట్ ఇంకెవరైనా ఈ శ్లోక చెప్పే వాళ్ళు ఉన్నారంటే రండి, చెప్తాను. దీని అర్థం అంతే, ఇంకా దీనికి అంతకు మించి ఏం లేదు. సో ఇంకెవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారా? అవును, అందుకే నేను తొందర చెప్పలేదు. అవును, చెప్పు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయ విదుః రాజర్షయో విదుః సకలే నేహ మహతా సకాలే అంటే కాలేనేహ అంటే టైంతో పాటు అది క్షీణించిపోయింది. మహత అంటే ద గ్రేట్నెస్, దాని గ్రేట్నెస్ పోయిందంట. కాలే నేహ మహత, దీని గ్రేట్నెస్ కాలంతో పాటు ఈ పరంపర ద్వారా వచ్చినటువంటి ఈ సైన్స్ ఉంది కదా, ఇది దాని
అది దాని గ్రేట్నెస్ పోయింది అని చెప్తున్నాడు. దాన్ని చెడగొట్టకండి. కలేనాహ అని చెప్పకండి. కాలే నేహ మహత అర్థం చేసుకుని చెప్పండి. కాలే నేహ మనత మహత యోగ నష్ట మత యోగ నష్ట పరంతప. ఓకే, యోగో నష్ట పరంతప. ఓకే, నెక్స్ట్ ఎవరు రిపీట్ చేయకపోయినా పర్లేదు, వచ్చి వినొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో రేపు ఎల్లుండి 2 days నేను అవును మీరు మహావతార్ నరసింహ చూసారా? మాతాజీ హరే కృష్ణ మాతాజీ. భాగ్య గారు మీరు పార్టిసిపేట్ నేను చేస్తారా? లిజనింగ్ మాతాజీ ఓకే, వింటున్నాను. లిజన్. ఓకే, నో ప్రాబ్లం, లిజన్. మాతాజీ లిజన్ చేయొచ్చు. మాతాజీ 2 August కి మా స్కూల్ మహావతార్ నరసింహ మూవీకి తీసుకెళ్తుంది మాతాజీ, ఫీల్డ్ ట్రిప్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఓకే, వెళ్ళండి. నేను రేపు వెళ్తున్నా. థర్డ్ క్లాస్ నుంచి ఉంది మాతాజీ, 9th class వరకు. ఓకే, వెళ్ళండి. ఎంజాయ్ ద మూవీ. నరసింహస్వామిని మనసులో పెట్టుకోవాలి, గుండెల్లో నింపుకోవాలి. నేను ఎంత ఎక్సైట్ అయి ఉన్నానో. నేను రేపు వెళ్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఎల్లుండి కూడా థర్స్డే 2 రోజులు మీకు హాలిడే భగవద్గీత క్లాస్కి. సో మీరు ఏం చేయాలి మీరు చెప్పండి. కొంచెం మీరు ఈ 7:30 to 8 చక్కగా మీ మమ్మీ డాడీ తోటి కూర్చొని ఎట్లా కాల్ అంటే మీకు ఏం లేదు కదా కాబట్టి కూర్చొని చక్కగా ఈ శ్లోకాస్ రివైజ్ చేసుకోండి. ఏవైతే రాలేదు, హన్విక, సాధ్వి మీరైతే కంపల్సరీ చేయాలి. చక్కగా కూర్చోండి, ఆ టైం పోగొట్టుకోకండి. కూర్చొని చక్కగా రిపీట్ చేస్తూ ఉండండి. మీ మదర్స్కి మంచి వచ్చు కదా, చక్కగా రిపీట్ చేస్తూ ఉంటే వస్తాయి మీకు. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ శ్లోకాస్ 4th chapter ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ 2nd chapter లాగానే అలాంటి 3rd chapter కాదా అంటే 3rd chapter కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే లస్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎలా వదులుకోవాలి, ఎక్కడ రిసైడ్ అయి ఉంటుంది, అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు 3rd chapter. సో నెక్స్ట్ 4th chapter కూడా చాలా ఇంపార్టెంట్, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ఇది మీకు తెలిస్తే ఏమవుతుంది అని అంటే మనకి ఈ చాంటింగ్ చెయ్యాలి అనే తపన పెరుగుతుంది. అది ఈ శ్లోకాస్ ప్లస్ ఈ చాప్టర్ చక్కగా వింటే మనకి ఏంటి జరుగుతుందంటే చాంటింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చక్కగా చాంటింగ్ చేస్తారు మీరు ప్రతి ఏకాదశి నుంచి ఇంక అందరు వస్తారు. ఇవాళ అయితే ఈ మధ్యలో అయితే మనకి ఓన్లీ 7-8 మెంబర్సే వస్తున్నారు కదా, 8 members or 9 members, అంతకన్నా ఎక్కువ రారు. సో నేను ఈరోజు 12 members 14 members చూస్తున్నాను. సో ఈ 14 members వస్తారు గ్యారంటీ. మీరు ఈ 4th chapter నేను నాతో పాటు 14 కదా, 13 members. సో 13 members గ్యారంటీ వస్తారు, అందరు వచ్చి కూర్చుంటారు. సో ఇది వినండి చక్కగా, రోజు మిస్ అవ్వకండి క్లాస్. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో ఇక్కడ నుంచి. ఓకే, సో ఇంకా ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే చెప్పండి. ముకుంద ప్రియ ఒకసారి మళ్ళీ చెప్పు నాన్న. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజస్యో విదుః సకలేన మహతా యోగనష్ట పరంతప. యోగో నష్టః పరంతప. యోగో అని తొందరగా అనేస్తున్నాం. యోగో నష్టః పరంతప. ఓకే, వెరీ నైస్. ఇంకెవరు చెప్తారు? ఒకసారి కృష్ణారాధ్యాన్ని కూడా చెప్పమందాము. కొంచెం తప్పులు పోయాయి, కొంచెం లైట్గా. కృష్ణారాధ్య చెప్పు నాన్న.
एवं परंपरा प्राप्तिम् इमं राजर्षयो विदुः सकालेन సకాలేనేహ మహతా सकालेन महता योगो नष्ट परन्तप వెరీ నైస్, బాగా చెప్తుంది కృష్ణారాధ్య, బాగా ఇంప్రూవ్ అయ్యేవారు కృష్ణారాధ్య. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? వైషు అసలు చెప్పలేదు, ఎందుకు ఈరోజు? హరే కృష్ణ మాతాజీ. చెప్పలేదు నువ్వు ఈరోజు, ఎందుకు? ఫాస్ట్ గా చెప్పు. ఏవం ఏవం పరంపరా ప్రాప్తం పరంపర ప్రాప్తం ఇమం ఇమం రాజర్షయో రాజస్యతో విదుః వినుః సకా విదుః సకాలేనేహ సకాలేన మహతా మహతా యోగో యోగో నష్టః నష్టః పరంతప. పరంతప. ఓకే, అందరూ వాంఛాకల్ప చెప్పేసాను, టైం అయిపోయింది. వాంఛాకల్ప పావనేభ్యో నమో నమః.